ఇకపై పిల్లలు వీడియోస్లో కనిపించరు. హాయ్ అండి, ఈరోజు మా చిన్నోడికి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైలో ఒకటైన ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది డైలీ కాదు, 3 పూటలు పెట్టినా కూడా తింటాడు. వాడికి అంత ఇష్టం. ఎగ్ రైస్ చేస్తున్నా అని చెప్పిన దగ్గర నుంచి స్టవ్ దగ్గరే తిరుగుతూ ఉన్నాడు. వీడియోస్ కూడా ఈరోజు వాళ్ళే తీశారు. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి. మధ్యలో మా చిన్నోడి హ్యాండ్ కూడా కనబడుతుంది కుకింగ్లో. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ఎగ్ రైస్ కోసం అయితే నేను కారం వేయను, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాను. మేము 4 కాబట్టి 4 ఎగ్స్, దానికి తగ్గ హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసి, ఆనియన్ వేసి, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకొని మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జస్ట్ సాల్ట్, పసుపు అంతేనండి. పచ్చిమిర్చితో చేస్తున్నాను కదా, అందుకే కారం వేయట్లేదు. మధ్యలో చిన్న చిన్నగా చేతులు కనబడుతున్నాయి కదా, అది మా చిన్నోడివే. పిల్లల్ని అయితే వీడియోస్లో చూపించాలనుకోవట్లేదండి. ఒక్క క్లిప్లో పిల్లలు కనబడ్డా కూడా ఆటోమేటిక్గా వీడియో కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అస్సలు వ్యూసే రావట్లేదు, ప్రమోట్ అవ్వట్లేదు. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వ్యూస్ రాకపోతే ఆ బాధ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఇప్పటి నుంచి అయితే పిల్లలు వీడియోస్లో కనిపించారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.